ఇక జగిత్యాల్లో రేపు జరగబోయే జనగర్జనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్రావు అందిస్తారు. సందీప్రావు, రేపు జరగబోయే జగిత్యాల జనగర్జనకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? అంటే ఇప్పటి వరకు మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే జగిత్యాల అంతా కూడా గులాబీమయం అయిపోయింది. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? రైట్, సభకు పూర్తిగా కూడా సిద్ధమైంది. ప్రస్తుతం మనము సభా ప్రాంగణంలో ఉన్నాము. రేపు సరిగ్గా 5:30 గంటల ప్రాంతంలో కేసీఆర్ గారు మొదట హెలీప్యాడ్లో ఇక్కడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్నటువంటి హెలిప్యాడ్ వద్ద చేరుకుంటారు. అక్కడ నుంచి మొదట తెలంగాణ భవన్కు వస్తారు. జగిత్యాల జిల్లా తెలంగాణ భవన్లో అక్కడ దాదాపు అరగంట పాటు ముఖ్య నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించిన తర్వాత అక్కడ నుంచి దాదాపు 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న పాత బస్టాండ్ వివేకానంద స్టేడియంకు చేరుకుంటారు. 5:30 సమయంలో 5:30 నుంచి దాదాపు 6:30 వరకు ఇక్కడ కేసీఆర్ గారు ప్రసంగించబోతున్నారు. మనం మొదటి నుంచి చూస్తున్నాం. ఇప్పటికే ఒక్కసారి మనము విజువల్ చూద్దాం. ఒకసారి ఇప్పటికీ అంటే సభ రేపు సాయంత్రం అయినప్పటికీ కూడా చూసేందుకు అంటే ఇక్కడ ఏర్పాట్లు కావచ్చు, అలాగే అసలు ఈ సభ ఏ విధంగా ఉండబోతోంది అనే దానిపైన ఆసక్తితో అనేక మంది కూడా ఇక్కడికి చేరుకొని మొత్తంగా సెల్ఫీలకు పోటీ పడుతున్నారు. అనేక మంది అంటే మనం చూడొచ్చు, దాదాపు ఒక 100,000 మందిగా ఇప్పటివరకే కనీసం ఒక 10,000 మంది కూడా ఈ సభాస్థలికి రావడం జరిగింది. ఇక్కడ ప్రతి ఫ్లెక్సీల వద్ద అలాగే సభా వేదిక వద్ద వారంతా కూడా సెల్ఫీలు తీసుకునేందుకు ఇక్కడ పోటీ పడుతున్నారు స్టేజ్ వద్ద. అలాగే ప్రజా ఆశీర్వాద సభ పేరుతో రేపు ఈ కార్యక్రమం కొనసాగబోతుంది. మనం చెప్పినట్టుగా అంటే షెడ్యూల్ ప్రకారం అయితే ఖచ్చితంగా సరిగ్గా 5:30కు హెలిప్యాడ్లో దిగిన తర్వాత 6:30కు 5:30 తర్వాతనే ఇక్కడికి అంటే 6 నుంచి 7 గంటల సమయంలో గంట సేపటి ప్రసంగిస్తారంటూ జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు చెప్పారు. జగిత్యాల తెలంగాణ భవన్లో కూడా కీలకమైన సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడ అరగంట పాటు కూడా చర్చించబోతున్నారు. మనం చూడొచ్చు, మొత్తం కూడా జగిత్యాల పట్టణమే కాదు, ధర్మపురి, కోరుట్ల, మెట్పల్లి, ఇటు చొప్పదండి కాన్స్టిట్యున్సీ, ఇటు అన్ని కూడా ఎక్కడ చూసినా కూడా మొత్తము గులాబీమయంగా మారింది. ఎక్కడికక్కడ భారీ హోర్డింగ్స్లు ఏర్పాటు చేశారు. ఎటు చూసినా కూడా ఒక పండుగ వాతావరణమే అయితే కనిపిస్తోంది. ఎందుకంటే ప్రజా ఆశీర్వాద సభ పేరుతో ఇది ఏర్పాటు చేశారు. ఇందులో 43 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి నాయకులు జీవన్ రెడ్డి గారు కేసీఆర్ సమక్షంలో చేరబోతున్నారు. ఆ తర్వాత వారు ఇక్కడ కేసీఆర్ గారు దాదాపు గంట పాటు ప్రసంగిస్తారు. 2.5 సంవత్సరాల పాటు జరిగినటువంటి కాంగ్రెస్ పాలనలో మొత్తంగా కూడా ఉన్నటువంటి ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టని నేపథ్యంలో, ఎటువంటి అభివృద్ధి ఫలాలు పూర్తి స్థాయిలో అందరి నేపథ్యంలో ఒక మొత్తంగా ఈ కాంగ్రెస్ సర్కార్ ఉద్దేశించి కూడా ప్రసంగించబోతున్నారు. జగిత్యాల నుంచే బీఆర్ఎస్ పార్టీ జైత్రయాత్ర ప్రారంభం కాబోతోంది. నాడు సాయుధ రైతు పోరాటానికి వ్యతిరేకంగా పోరాడిన గడ్డ జగిత్యాల. ఇదే వేదికగా కాంగ్రెస్ పతనానికి నాంది అని కూడా ఇప్పటికే అనేక మంది మాట్లాడారు. రేపు జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు కూడా పెద్ద సంఖ్యలో ఇటు బీఆర్ఎస్ తీర్థ పుచ్చుకొని ఉన్నారు. ఇప్పటికే అందుకు సంబంధించి సన్నాహక సమావేశాలు కూడా 2 సార్లు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి, అలాగే వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు ఇటు పెద్ది సుదర్శన్ రెడ్డి, వీళ్ళంతా కూడా బాల్క సుమన్, వీరంతా కూడా ఇప్పటికే ఒకసారి 2 సార్లు సమీక్ష నిర్వహించారు. వార్డుల వారీగా కూడా వాళ్ళు వెళ్ళినటువంటి పరిస్థితి. మొత్తంగా జగిత్యాల జిల్లా గులాబీమయంగా మారింది. మన దగ్గర చాలా మంది ఉన్నారు మాట్లాడేందుకు. వీళ్ళంతా కూడా సభా వేదిక ఏ విధంగా ఉంది అనేటువంటి ఆసక్తితో చూడడానికి వచ్చినటువంటి వారు. మాట్లాడదాం. రేపు జీవన్ రెడ్డి గారు కేసీఆర్ గారి సమక్షంలో జైన్ కాబోతున్నారు. మరి మీరు కూడా మాజీ కౌన్సిలర్గా ఉన్నారు, ఎట్లా ఏమనుకుంటారు? మరి 100% ప్రభుత్వ వైఫల్యం ఉంది ఇప్పుడు ప్రజెంట్గా. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి గవర్నమెంట్ అంటే ప్రభుత్వం ఉన్నప్పుడు విధానాలు వేరున్నాయి, విధి విధానాలు వేరున్నాయి. ఇప్పుడున్న పరిస్థితులలో ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్ 100% ఫెయిల్ అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు, 6 గ్యారంటీలు విఫలమైపోయింది. ఏమన్నా చూసుకుంటే ఒక బస్సు చూపిస్తారు అంతే, తవ్వుంటే బస్సు తప్ప వాళ్ళ దగ్గర ఏం లేదు సాక్ష్యాధారాలు. 100% రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి. ఎందుకంటే ఇవాళ ఉత్తర తెలంగాణలో ఒక పెద్ద దిక్కు మాకు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారి నాయకత్వం నేను పనిచేసిన, నేను కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచిన. ఇవాళ ఒకటే చెప్తున్నా, ఏది ఏమైనా ఒక ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయని ప్రభుత్వం ఏదైనా పర్లేదు, అది పోవాల్సిందే. ఎందుకు పోవాల్సిందంటే ఇవాళ ఎవరికి పింఛన్ అవసరం ఉంటుంది సార్? పింఛని నిరుపేద కుటుంబాలు, బడుగు బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలు పింఛన్ అవసరం ఉంటుంది. 4,000 వేస్తా అని చెప్పిన తర్వాత వాళ్ళు ఓట్లు వేసారు. మరి ఏమైందని పింఛని 2.5 సంవత్సరాలు అవుతుంది పింఛన్ రాకపోయా.
ఇప్పుడు అదొకటి 2500 రూపాయలు పింఛన్ ఇస్తా అని చెప్పారు వాళ్ళకు, మహిళలకు పెళ్లి కాని మహిళలకు. అదేంటివి ఏంది, అది కూడా క్లోజ్. ఇలాంటి చెప్పుకుంటా పోతా ఉంటే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు బాగున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ 100% ఇందిరాగాంధీ గారి కాంగ్రెస్ పార్టీ కాదు, ఇది రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ కాబట్టి రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించాలంటే కేసీఆర్ గారి నాయకత్వంలో జీవన్ రెడ్డి గారు పనిచేయాలని చెప్పి ఆలోచన విధానం సార్కి వచ్చింది. ఆయన పదవుల కోసం పాటుపడే వ్యక్తిగా జీవన్ రెడ్డి గారు. జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేసినాం. నేను దగ్గర నుండి చూసిన జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి కారణం ఏంటంటే నీతి నిజాయితీ. నేను వాస్తవానికి చెప్తాను, నీట్ వైట్ పేపర్ లాంటి వ్యక్తి అని. అలాంటి వ్యక్తి ఇవాళ ఈ నిర్ణయం తీసుకునే కారణం అంటే ప్రజలకు మోసం చేసే ప్రభుత్వం అయిపోయింది ఇది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఇది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టే ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పి ఆలోచన విధానము జీవన్ రెడ్డి గారు తీసుకున్నారు. ఇవాళ ఆ విధానాన్ని మేము ముందుకు తీసుకెళ్లి ఒక అనుచరుడిగా చెప్తున్నా, జీవన్ రెడ్డి గారు అనుచరుడిగా చెప్తున్నా, 100% రాబోయే రోజులలో కేసీఆర్ గారు ఆయనకు బ్రహ్మరథం పడతారు జగిత్యాల ప్రజలు. జగిత్ర యాత్ర కూడా ఇడికలు స్టార్ట్ అవుతుంది. జగిత్యాల నడిబొడ్డు అంటే విప్లవం పుట్టింది. ఒక టైంలో పెన్ను మీద మన్నేస్తే మొలకెత్తి తుపాకులైన ఈ టైంలో. అప్పుడు ఒక టైంలో ఎప్పుడు 81, 82 మేము పుట్టినప్పుడు పెన్ను మీద మన్నెత్తే మొలకెత్తి తుపాకులైనవి. ఇవాళ ఒక కార్యకర్తలు నమ్ముకున్న పార్టీ ఏ పార్టీ అయినా పర్లేదు సార్, నిజంగా చెప్తున్నా కానీ పార్టీ సిద్ధాంతాలకు నిదర్శనం ఇవ్వాలంటే కేసీఆర్ గారు. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, ఓసీలకు, ప్రతి ఒక్క సబ్బండ వర్ణాలకు అభ్యున్నతి కోసం పాటుపడిన వ్యక్తి కేసీఆర్ గారు. అందుకే ఇవాళ జీవన్ రెడ్డి గారి నిర్ణయాన్ని మేము ఏకీభవిస్తూ ఈ ప్రాంతం నుంచి ఇంకోటి చెప్తున్నాం, కొంతమంది అలా చెప్తే 10 ఓట్లు కూడా పడాయి. అలాంటి వ్యక్తులు కొంతమంది నామినేట్ పోస్టులు రాకపోతే అలుగుడు, ప్రజల కోసం కాదు, నామినేట్ పోస్టు రాకపోతే అలుగుడు, నామినేట్ పోస్టులు ఇవ్వకపోతే పోడు. అలాంటి వ్యక్తులు కూడా సార్ కూడా అనుకున్నారు మనకు ప్రజల శ్రేయస్సు కోసం అష్టోడు కావాలి అంతే అని చెప్పి నికాస్ అయినటువంటి జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసే కార్యకర్తలు ఇవాళ ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళే బీఫామ్ రాలేకపోయినా గెలిచినటువంటి కౌన్సిలర్లు, సర్పంచులు దాదాపుగా చాలా మంది రేపు కండ కప్పుకుంటారు కేసీఆర్ గారి సమక్షంలో. ఎందుకంటే నిజంగా చెప్తున్న కలియుగ బ్రహ్మ కేసీఆర్ గారు. ఇక చెప్పుకుంటే అది అన్ని కాదు కానీ కలియుగ బ్రహ్మ కేసీఆర్ గారు. రైట్, మనము సభకు సంబంధించి కేసీఆర్ గారు సభను అడ్డుకునేందుకు ఎంత ప్రయత్నించారో మనం చూసాం. జగిత్యాల్లో కీలక ఎన్నో నాటకీయ పరిణామాలు జరిగాయి. ఉదాహరణకు జగిత్యాల కూతబెట్టు దూరంలో నిజామాబాద్ టు జగిత్యాల వచ్చేటువంటి రహదారి జగిత్యాల శివారు ప్రాంతంలో 2.5 సంవత్సరాలుగా బ్రిడ్జ్ నిర్మించింది. హుటాహుటిన కేసీఆర్ గారి సభ నిర్ణయం మేరకు ఈ అడ్డుకునేటువంటి క్రమంలో బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. దీనిపైన బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా పోరాడారు. నేరుగా ఆ బ్రిడ్జ్ ఎక్కడైతే కూలగొట్టారో దాన్ని పరిశీలించి తిరిగి నిర్మించకపోతే బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటాము, పత్రం ప్రారంభమవుతుందని చెప్పినప్పుడు ఇవాళకి మళ్ళీ యుద్ధ ప్రాతిపదికన ఆటంకం కలగకుండా చూసినటువంటి పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే చిన్న చిన్న ఫ్లెక్సీలు చింపడం లాంటి చిన్న చిన్న ఘర్షణలకు పాల్పడ్డాము. ఇక్కడ జగిత్యాల పాత బస్సు ప్రాంతంలో కొద్దిసేపటి క్రితమే భారీ ఫ్లెక్సీని కొంతమంది ఆకతాయిలు చింపివేశారు. ఎందుకంటే కేసీఆర్ గారు సింహంలా బయటకు వస్తుంటే గుంటనక్కలు భయపడుతున్నాయని ఇప్పటికే కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇవాళ చాలా మంది నేతలు పరిశీలించారు, ఇంకా కూడా చాలా మంది ఉన్నారు, మాట్లాడిద్దాం. చిన్న చిన్న అంటే ఆకతాయి చేష్టలు, అంటే పిల్ల చేష్టలు చేయడము, సభను అడ్డుకునేందుకు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు రెడీ ఉన్నారు, ఏమంటారు? వాళ్ళు ఎలాంటి చిలిపి చేష్టలు, చిల్లర చేష్టలు చేసినప్పటికీ ప్రజలు తండోపతండాలుగా తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మనం చూస్తా ఉన్నాము. వాళ్ళు ఎంత సిగ్గుచేటంటే వాళ్ళు కనీసము కాంగ్రెస్ వాళ్ళకు సోయుండి చేస్తారా, సోయి లేక చేస్తారా, అవగాహన ఉండి చేస్తారా, అవగాహన లేకుండా చేస్తారా అనేది అర్థం కాదు.